పని ఇప్పుడు పరిగెత్తరా అటమ్మ 3 4 వెరీ గుడ్. అది కూడా సూపర్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ స్టైల్ ఫిషర్. గాయస్ చూస్తారు కదా, ప్రస్తుతానికి అయితే మనం పలమనేరు వచ్చేసినాం. జస్ట్ బస్సు దిగినా డైరెక్ట్ ఈడికే రమ్మన్నాడు అక్షుభాయ్. సో చెరువుకి అయితే వచ్చేసినాం. సో ఇది యాక్చువల్గా మన చెరువు ఇంతకుముందు మీరు పాత వీడియోలు చూస్తే అక్కడ వరకు నీళ్ళు ఉంటాయి, ఫుల్ నీళ్ళు ఉండే. ఇప్పుడు మాత్రం మొత్తం నీళ్ళు దిగిపోయినాయి. సో గుంతలన్నీ ఖాళీ చేస్తున్నాం, మోటార్లు పెడుతున్నాం అని చెప్పారు. ఇక మొత్తం టెంట్లు గుడారాలు మొత్తం సూపర్గా అరేంజ్ చేశారు. మనం మొత్తం 4 రోజులు క్యాంప్ అయ్యి నైట్ డే ఫుల్ ఇక్కడనే అనమాట. చూద్దాం ఎట్లుంటుంది ఏంది అనేది. వీడియో మాత్రం ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీరైతే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చూడండి వీడియో కంటిన్యూగా. చలో రైట్ రా. సరే ఇక మనం అయితే ఇక టెంట్లోకి వెళ్తున్నాం. నైట్కి పడుకోవడానికి పర్ నైట్ చూడండి, టెంట్ మాత్రం హైలైట్ ఉంది. మొత్తం 10 మంది పడతారు, చాలా పెద్దగా ఉంది. ఇక్కడికి లోపల చూపిద్దాం. చూస్తారు కదా, నైట్ అంతా మనం లీనాం అనుకున్నట్టు 10 మందికి సరిపోయేటట్టు ఉంది టెంట్ మాత్రం. చాలా డీజే ఉన్నా చాలా సౌండ్ బాక్స్ గేమ్ బాక్స్ మొత్తం అరేంజ్ చేశారు. మళ్ళీ ఇదేంది డేలేకా? డే కోసము. మళ్ళీ దీని గురించి చెప్పు మన వాళ్ళకి. ఏంటిది? చూపి బ్యాగ్, అది వాటర్ బ్యాగ్. ఇది చల్లగా రాయలసీమ వాళ్ళు వాడతారు మామూలుగా, క్యామెల్స్ తగిలిచ్చి. అది అట్లా తయారు చేశాడు అశుభాయ్. అంతా ఫుల్ కూలింగ్ ఉంటుంది. అంతేనా? ఫుల్ కూలింగ్. చలో మనం ఇప్పుడు ఏ గుంతకు మోటార్ వేస్తున్నాం, పైప్ ఆడేస్తున్నాం. గాయస్ చూస్తారు కదా, అక్కడైతే గుంతలో ఇప్పుడు మనం పైప్ వేసి ఆ గుంత ఖాళీ చేస్తున్నాం. మీకు అది కూడా చూపిస్తారండి. బుల్లెట్ బై ఎక్సెల్ వచ్చింది పాపా, నేను వాకింగ్ చేస్తా. కౌంటలేదు బండి. పెట్టు, ఫుట్బాల్ పైకి పెట్టు. ముసాని అట్లా లాగండి లోపలికి. గాయస్ చూస్తారు కదా, మొత్తానికి అయితే చాలా చీకటి అయిపోయింది. కరెంట్ది మోటార్ అయితే దింపేసి లోపల పెట్టేసినాం. సో మనదైతే పెట్రోల్తో ఒకటి ఉంది మోటరు. సో అది కూడా ఆన్ చేస్తున్నాం అనమాట. ఆన్ చేయి. ఆఫ్ చేయి. చూస్తారు కదా, మొత్తానికి అయితే మోటార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ గుంత వరకు ఖాళీ చేస్తున్నాం అనమాట. ఈ గుంత అయిపోయిన తర్వాత ఇంకా చిన్న గుంతలు చాలా ఉన్నాయి. మొత్తం అన్ని ఖాళీ చేద్దాం. చేపలు ఎన్ని పడితే ఏందనేది చూద్దాము. నైట్ ఈ గుంత ఖాళీ చేసి ఎర్లీ మార్నింగ్ ఎన్ని చేపలు పడితే ఏందనేది మీకు చూపిస్తా. ఓకేనా? చలో రైట్. గ్లాస్ చూస్తారు కదా, ఇప్పుడే ఇష్టము. పట్టలు గిట్టలు అంతా పెట్టి చెరువు అంతా మంచు వచ్చేసింది. ఇక్కడ చూస్తారు కదా, మొత్తం మంచు వచ్చేసింది. సో రాత్రి ఒక గుంత అయితే కాలేని పూజ చేస్తున్నాం. అసలు మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇప్పుడు పోయి చూసి ఇక దిగాల. జర్నీ బాబు స్టార్ట్ చేసావు. సూపర్.
వదిలేస్తే వస్తుంది. ఏంటండి బ్రో స్టార్ట్ చేస్తావు కదా రన్ అవుతుందా ఓకేనా హ్యాపీనా చేపలు తీయాలి ఏంటని బో వెళ్తున్నావా? ఇంకా ఉన్నాయి కదా మరి. మురళీనా ఏదో పెద్దది ఉందంటివే నువ్వే. అయ్యో దాన్ని బట్టి తీసుకో. ఏంటని బ్రో జర ఆడలేదు కదా అమ్మ ఎక్కదాని కోసం ఇప్పుడు గుంత అంతా ఖాళీ చేసామా చూడు బ్రో. ప్రస్తుతానికి అయితే ఒకటి వచ్చింది, ఇంకేమేమి పడితే చూడాలి. సైజ్ ఎంత ఉంది బ్రో? 1 kg ఉండొచ్చింది. 1 కిలో అన్న కేజీ ఉంటుందా కేజీ పైన ఉంటుంది అన్నది? బ్రో పట్టు బ్రో డాడీ బ్రో అదే పట్టుకో. ఏం బ్రో నువ్వు బ్రో? సరే బ్రో పట్టుకునే రాదా డా కోసులు చూడు. సస్సు ఎప్పుడు రా మీరు ఒక చిన్న చేపను పట్టలేకపోతున్నారా? బా ఏ డాడీ బ్రో తెలుసా? దారే బా వారే వా. దీని బాబులు ఉన్నాయి దాంట్లో, దీని బాబులు. డాడీ బ్రో ఏమని చూడడా? అదే అంటే మెల్లిగా డాడీ బ్రో ఎత్తుకోరా బ్రో. యాంగిలా పట్టుకో బ్రో. ఇంకేమన్నా ఆంధ్ర తెలంగాణ వేటగాడివి నువ్వు. పట్టుకో చూస్తారు కదా అయితే పేలు ఉండు 1.5 ఉందా? మిస్ చేస్తాడు. చెప్పలే పెద్ద హంటర్ అంటారా మళ్ళా పని ఇప్పుడు హంటర్ పిసికేసా చంపేసా. కాలుతావు తేలు ఏంటండి బ్రో? కాలుతావు తేలు ఒకటి వచ్చా. కడిగి అమరాలేడు ఏంటండి బ్రో? ప్రస్తుతానికి ఆ గుంతలు అయితే ఒక 3-4 బురమైన్లు వచ్చినాయి, ఒక తేలు వచ్చింది. సో రాత్రి నిన్న రెడీ చేసినాం కదా కరెంట్ది. సో ఆ కరెంట్ బోర్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, చూపిస్తాను చూస్తారు కదా. ఇదైతే కరెంట్ మోటార్ అనమాట. కరెంట్ మోటార్ తిప్పుతాము, పైప్ అనేది ఖాళీ చేసిన గుంతలలోకి వేస్తారు అనమాట. చూద్దాం. ఇదైతే ఇక ప్రస్తుతానికి గుంత ఖాళీ చేద్దాం మనము. నాకు తెలిసి ఇలా పెద్ద చేపలు దొరకాలి.
దొరికితే మాత్రం మంచి. కాదు ఆ ఖాళీ గుందలకి ఎందుకు నీళ్ళు నింపుతాండి చెప్పు. మరి నీళ్లు బయటకు కొడితే గవర్నమెంట్ పర్మిషన్ లేదు అట్లా కాదు, విత్తనం సీడ్ కోసమా? ఉందా సీడ్ అందులో? అది చెప్పాలి కదా, చిన్న చిన్న తెలీదు చెప్ప సార్, తెలీదు సార్. తెలుసుకోవాలప్పా, సార్ తెలీదు సార్. తెలుసుకోవాలప్పా, తెప్పించండి సార్, తెలుసుకోవాలప్పా. నువ్వు ములీనా సే హాయ్, హాయ్ అండి చెప్పు. గాయస్ కరెంట్ కూడా వచ్చేసింది. చలో స్టార్ట్ చేసుకుందాం. చలో స్టార్ట్ చేద్దాం. ఓకే పోతాను బ్రో వాటర్. అయితే బయటకు కొడుతున్నాయి గాయస్. అమ్మో ఫుల్ స్పీడ్, ఫుల్ హెవీ స్పీడ్. అమ్మో తాళలేకపోతానా? ఇంకో చాలా స్పీడ్ వస్తుంది. తొందరగా గుంట ఖాళీ అయిపోతే చేపలు పడుతుంది. బయలు చెప్తాను. గాయస్ చూస్తారు కదా, యాక్చువల్గా చిన్న గుంత అయితే కొట్టేసాం, అయిపోయింది. పెద్ద గుంతకు పెట్టినాము, ఆల్రెడీ బోర్ నడుస్తూ ఉంది. సో నీళ్ళు దిగిపోయినాయి, చేపలు అయితే తీస్తున్నాడు మనోడు. ఎట్లా వస్తున్నాయి ఏందనేది చూడరి. నేను కూడా దిగమని చూస్తున్నా. అన్నా దిగబడుతుందా? చెప్పులు వేసుకోవాలా? చెప్పులు తీసేమా? తేలు కనుక పుట్టిందంటే అలా చూడు. వేయినా బో తేలు గడ్డకి. క్యాడీ పోతుంది. మిస్ అయింది, మళ్ళీ దొరికింది. పెద్దది తీయాలన్నా. చెప్పలేదా? చెక్కలు కేసు పట్టుకో. ఈ దారి పోయిందంటే అలా తేలు ఉన్నాయన్నా. నాకు కొడితే భయం అవుతుంది. అల్లాడిచ్చింది గాయస్. మొత్తానికి దొరికింది పెద్దది. అబ్బా పెద్ద చేప. 2 కూరమేళ్ళు అయితే పట్టుకున్నా నేను. చూద్దాం ఇంకేమైనా పడతాయి. తేళ్ళు అవుతున్నాయి, భయంకరంగా కొడతాయని భయం అవుతుంది. అదైతే వాళ్ళతో పట్టిద్దాం. తీ పట్టుకో దాన్ని పట్టుకో. ఏం చేప అది? అంత పెద్దదా?
బా 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 బా. మన కొరమేను ఎంత ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్టే ఉంటుంది. సూపర్ కొరద నైస్. కలర్లు కూడా బాగున్నాయి తోకకి. మీరు పట్టిన చేపలు ఏం చేసినారు? ఏంటి పరిగెత్తిస్తున్నావు దాన్ని? ఎక్కే గట్టెక్కే గట్టెక్కి సరేనా? మొత్తానికి పట్టుకున్నావయ్యా. ఏయ్ గడకి. సూపర్. ఎంతసేపు నేను సతాయిస్తుంది అయితే. సాధించావుగా. వచ్చింది ఇదే గుంతలకు వచ్చింది చూడు వెనక. సక్సెస్. బా ఎంతసేపు దానిలో దానికోసం మొత్తం చూపించింది ఇది. చుక్కలే చూపించింది ఇది. కొంచెం బయట ఉంటే పాంచలో నుంచి ఆ నీళ్ళుగా అయిపోయింది. వరదలు చూడు సైజ్ ఎట్లున్నాయో. ఇటు ఇటు పెట్టి లైట్. వా మంచి సైజు. పాన్లోకి వేసేద్దాంపా. అన్నీ చూపిద్దామంటే ఎక్కడ కొనుక్కొని పోతున్నారే. గాయస్లో ఇప్పుడైతే లక్ష్మణ్ భాయ్, హరి భాయ్, మురళీ భాయ్ అందరం కలిసి అయితే చిన్న కట్ట తెంపేసి వాటర్ పోయేటప్పుడు చెరువులో చేపలు పైకి ఎక్కితే గుంతలకి. సో ఆ ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. చాలా చూపిస్తారండి మీకు. అయితే చూసుకుంటున్నాను. వైర్లు ఉన్నాయి చూసుకోండి. ఇదంతా మా సామ్రాజ్యం. గుడిస తపేలన్నీ వదిలేసిపోతున్నాం. ఇప్పుడు డాగ్ రావాలి. అంత ముందు పోతే కనిపించరు మీరు. చచ్చిపోయే చేపలు వాటిని ఇచ్చేస్తే గైస్ చూస్తారు కదా, ఇదే అనమాట. ఇక్కడ కాలువ తీస్తున్నాము. పార తెచ్చుకోవద్దా? ముందు మురళి చేతితో గిట్ల చేయకూడదు. నీకు తెలియదు. నేను కాలుకుండే పవర్ దానికి ఉంది. నీకు తెలియదు. ఆడబడ్డ లక్ష్యము, అడుగు పెట్టిన లక్ష్యము. అది చూస్తురుగా గైస్. ఆ గడ్డ అదంతా చూసి ముసలోడు అనుకుంటారేమో. ముసలోడు కాదు, యంగ్ అనమాట. యంగ్ ఎక్కువ మేనేజ్ చేయలేము మురళి. ఎక్కువ కాదు. ఈ పాంచ పెట్టి బయటికి ఏం కనిపిస్తుంది? నువ్వు లైట్ ఆడబెట్టు. గైస్ చూస్తారు కదా, ఇక మొత్తానికి అయితే గుంత తీసేసినాం. నీళ్లు పోతా ఉన్నాయి. చర్ర 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 చర్ర. ఇగో ఎక్కడి వరకు వచ్చినాయి? ఎక్కడి వరకే వచ్చినాయి నీళ్ళు. ఇది లింక్. ఇది చెరువు మనది. సో ఇక్కడి నుంచి చేపలు పైకి ఎక్కుతాయి. అది కూడా చూపిస్తాం క్లియర్గా. ఈ లోపు మేము తినేసి వస్తాం. మా బాయ్స్ అందరు షెడ్కి వెళ్ళిపోతారు. చీకట్లో ఏం కనిపిస్తలేదు. పరా పరా. ఈడు ఇంతున్నాడు. ఎట్ట చీకట్లో పరిగెడుతున్నాడు. పరా 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 పరిగెత్తరా పరిగెత్తరా. గాయస్ చూస్తారు కదా, ప్రస్తుతానికి అయితే క్యాంపింగ్ అయితే ఫుల్గా నడుస్తుంది. రోజు గుంతలలో అన్ని చేపలు పడుతున్నాము. డే బై డే. ఇక మొత్తం ఒకటే వీడియో చేసి పెడదాం అనుకుంటున్నా. సో నైట్ అయితే ఒక పప్పు చేసుకుంటున్నాం. ఇక మొత్తం చెరువు మధ్యలోనే ఉన్నాం. ఆల్మోస్ట్ నేను వచ్చి ఒక 7-8 days అవుతుంది. సో చెరువులోనే ఫుల్ క్యాంపింగ్, పట్టలు వేసుకొని ప్రశాంతంగా ఫుల్ గాలి వస్తుంది. ఇవాళ మెయిన్ ఏంటంటే నైట్లో చేప పైకి ఎక్కుతుందంట. మనకు తెలియదు. మన కృష్ణ చెప్పిండు, లక్ష్మణ్ అన్న చెప్పిండు నైట్లో చేప పైకి ఎక్కుతుంది. ఎట్లా అయిందనేది ఇవాళ చూద్దాము. ఒకవేళ చేప పైకి ఎక్కుతుంటే వీడియో తీసి మీకు పెడతా, చూడండి ఎట్లుంటుంది ఏందనేది. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. ఇట్లా నీళ్ళు పోతుంటే నీళ్ళకి పైకి చేప ఎక్కుతుందని తెలుసు, కానీ నైట్లో చేప పైకి ఎక్కుతుంది అనేది నాకు తెలియదు. నైట్ అయితే కొంచెం లైట్గా వాటర్ వదిలినాం. కొంచెం ఫిల్ అయితే
ఇక చేప పైకి ఎక్కేది ఎట్లుంటుంది ఏందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? చలో తినేసి బయలుదేరి క్లియర్ చూపిస్తా. గైస్ ఇప్పుడైతే చేపలు పట్టణికైతే పోతున్నాం. పైకి ఎక్కి అంట చూద్దాం దాన్ని. ఎక్కడ నువ్వు అట్లా పోనా, గడ్డకు మీద పోనా. ఎక్కడ దాని బా నువ్వు ఒక నిమిషం ఉండి. ఎత్తుకోపో, ఆడొకటి ఏడొకటి. సరే 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 మెల్లిగా ఎత్తు. డానీ బాబు గో. డానీ బాబు ఉठाओ, मार मार मार. अये मिस. ఎత్తుకో డానీ బాబు. డానీ బ్రో భిన్న పోల్లా. డానీ బ్రో ఎత్తే బ్రో. సూపర్ డానీ బ్రో. అలాగే వెళ్ళిపో. సార్ డానీ బాబు కమ్ ఫాస్ట్. డానీ బాబు అటమ్మ 3 కాదు 4. వెరీ గుడ్. అది కూడా సూపర్ డానీ బాబు. బ్రో ఇంకోటి ఉంది బ్రో, వెనకాల ఇంకోటి ఉంది. రే ఆపెత్తుకోరా బొర్రై. వస్తాడా సరే ఆపదన్నా వీడియో ఆన్లో ఉంది. డానీ బాబు దాలో ఎన్ని డానీ బాబు ఉండు. డానీ బాబు పట్టేనా అయిపోయింది. డానీ బాబు ఉన్నా. డానీ బాబు ఎత్తు బ్రో. ఎత్తు ముల్లినా పోనీదు ఎత్తు. అది సూపర్ బ్రో. ఎత్తు ఆపాయాడుంది. డానీ బాబు ఇద్దరు డానీ బాబు ఆడు చూడు. ఉండు స్లోగా పదండి. అబ్బా నా బండి వేసుకోరు అప్పుడు ఏమన్నా లైటింగ్ అన్నా వస్తుంది. దేంట్లో తక్కువ ఉన్నదో దాంట్లో పొద్దున్న నుంచి పట్టు నైట్ అంతా పట్టాము.
పొద్దునైపోయింది. వెనక్కి తిరిగిందండి. ఇది ఇందాక కూడా కదిలింది మురళి, ఏడదు మురళి ఇది. సంపట్టుకోండి మురళి, ఏడమ్మ మురళి. చూద్దామని అదిగో అటుపక్కి తిరిగింది మొత్తం. తీసుకున్నా ఏడవుతుంది మరలే. నువ్వు నిద్రపోయినా నేను నిద్రపోయినా ఏం చేయలేం మళ్ళీ. ఇక ఆడవుడు వాడింది మళ్ళీ. పైకి వచ్చేసింది. వెళ్ళిపోతుంది. ఉన్నాను ఇట్లా ఒలింపిక్స్ చాలా వెనక మురళి. ప్లేట్తో గట్టి కొట్టద్దు, దెబ్బ తగులుతుంది. అందుకే కింద పెట్టుకుంటాను. నీళ్ళని కలుగులు అయిపోతుంది. రాకెట్లో పోయి ఇచ్చుకోగలా చచ్చిపోయింది. అది గడ్డకు వచ్చింది. దాని కింద ఒక 2 ఉన్నాయంట. కదిలిస్తే మాత్రం జంప్ జిలాని ఏమీ చేయలేము. ట్రీ అడ్డం పెట్టుకుంటావా? ఆ కింద ఉన్నాయంట. ఉన్నాయి. వాడు గడ్డకు వచ్చి దింకింది అట్లుంది. కదిలితే మాత్రం జంపు. ఇదిగో ఏడం చూడొకటి, ఇదిగో ఏడొకటి ఉంది. చిన్నగా స్లోగా ఆకెత్తి పర్లా సేపు. త్వరగా నువ్వు పట్టింది. తలా పక్క ఉంది, ముటీడు ఉంది. ఉండు ఫస్ట్ నా చిన్నగా తీసుకోండి. ఫస్ట్ నా ఆగుతరపడతావా? అదే అది ఒకటేనా? మొత్తం ఒకటే బరాబర్ పోయింది. ఐస్ బాక్స్ సామాన్లు కట్టి కూడా పోనీ ముందుకో. నేను పడిపోయి అయినా సరే పని చేసుకుని ఇంకా ఆడపోయి చూడాలి. రాత్రి నిద్రపోయాము. ఎంత గంట అయింది కదా, గంట వరకు మేలుకుంటుంది. కత్తి ఫస్ట్ కాలు కాడ ఒడుచు ఇది అవుతుంది. కొట్టి ఆడే వేసారు మీరు. రైస్ ప్రస్తుతానికి అయితే ఒక ఎన్ని దొరికినాయి అన్నప్పుడు? ఇప్పుడు 3-5 ఉన్నాయి పెద్దగా. 1 2 3 4 5 ఉన్నాయి. 5 చేపలు దొరికినాయి. ఇంకా చూద్దాం రండి. ఏంటండి బ్రో, మార్నింగ్ ఎక్సర్సైజా? పోయింది పక్క పెట్టి.
మొత్తం సంచులోనే తెచ్చుకున్నాం. రే అప్పి తీసే 2 ఉన్నాయి చేస్తా తీసి పెట్టండి. ఇది ఇందులోకి ఎందుకు వచ్చింది?